బలహీనమైపోతుంది. అందుకే ఈరోజు సంఘాలు చెదిరిపోతున్నాయి. దేవుని వాక్యానికి ఆసక్తి చూపించట్లేదు. ఇగో బయట ఏదో పని ఉంది, లేదంటే ఒంట్లో పోలేదు, లేదంటే ఇక్కడ ఏదో దినకార్యం జరుగుతుంది, మేము అక్కడికి వెళ్ళిపోతాం కానీ వాక్యం వినడానికి రాము అని అంటున్నారు. అని అంటే బలహీనమైన స్థితిలో ఉన్నారు. యేసు దగ్గరికి 3 రోజుల నుంచి తినకుండా కూర్చుని పోయారు. శరీర సంబంధమైన ఆకలి కంటే ఆత్మ సంబంధమైన ఆహారమే మాకు ముఖ్యమని 3 రోజులు చదువుకున్నాం కదా. 3 రోజులు తినలేదట. 3 దినముల నుండి నా యొద్ద ఉండిపోయారు. వారికి తిననేమీ లేదు. అంటే అంతగా వాక్యం అంటే ఆసక్తి వాళ్ళకి. మాకు శరీర సంబంధమైన తిండి లేకపోయినా పర్లేదు కానీ ఆత్మీయ ఆహారం మాకు కావాలని యేసు దగ్గర కూర్చుని పోయారు కదా 3 రోజుల పాటు. ఇలాంటి ఆసక్తి ఈరోజు ఏ సంఘంలో ఉంది, ఏ వ్యక్తిలో ఉంది, ఏ సోదరుడిలో ఉంది, ఏ సోదరిమణిలో ఉంది. లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఆ పనులు, మాకు స్కూల్ ఉందనో, కాలేజ్ ఉందనో, ఉద్యోగం ఉందనో, పొలంకి వెళ్ళాలనో, రకరకాల పనులు ఉన్నాయనో అని అనుకొని వెళ్ళిపోతున్నారా? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరికి నష్టం? మీకే బలహీన పడిపోతారు.